రైట్ 14 ఏళ్ల బాలికలకు హెచ్‌బీవీ టీకా వేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజస్థాన్లో ప్రారంభించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఈ టీకా కార్యక్రమంలో పాల్గొన్నారు. కోటిలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో లైవ్లో చూద్దాం. మేడం బ్యాక్ మేడం ప్లీజ్ ఫోన్ తీయండి. మేడం మేడం ఫోన్ తీయండి మేడం. మేడం మేడం కొద్దిగా వెళ్ళారా? కావ్యశ్రీ అరే కావ్యశ్రీ చాక్లెట్స్ పెట్టుకోవాలి, నువ్వు ఇంజక్షన్ తీసుకోవాలి, పట్టుకోవాలి మంచిగా. మేడం ముందుకు పోకండి. ఓకే కావ్యశ్రీ 9th క్లాస్ మేడం ఫోన్ తీయండి మేడం. అయిపోయింది మేడం కొంచెం బ్యాక్ ఉన్నాను మేడం, బ్యాక్ ఉన్నాను, ఎంటకున్నాను మేడం, ఎంటకున్నాను. అన్న 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 కెమెరా ముందు పెడితే ఫోటోలు క్యాన్సర్ రాకుండా, హెచ్‌పీవీ సర్వికల్ క్యాన్సర్ రాకుండా అమ్మాయిలకు ఏ వయసు అమ్మాయిలకు 14-15 సంవత్సరాల తెలంగాణలో సర్వైకల్ క్యాన్సర్ నివారణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. కింగ్ కోటి జిల్లా ఆసుపత్రిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. రేపటి నుంచి అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఈ టీకా అందుబాటులోకి రానుంది. సో మనం చూస్తున్నాం కింగ్ కోటి ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పాల్గొన్నారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ 14 సంవత్సరాల బాలికలకు ఇది తప్పనిసరిగా చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం ఈ టీకా తప్పనిసరిగా 14 ఏళ్ల బాలికలు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది బాలికలకు ఈ వ్యాక్సిన్ వేయాలని ఆరోగ్య శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం 14 ఏళ్ల వయస్సున్న అమ్మాయిలకు మాత్రమే 0.5 ml డోసును ఉచితంగా అందజేయనుంది ప్రభుత్వం. 13 ఏళ్ళు ఉన్నా లేదా 15 ఏళ్లలోకి అడుగుపెట్టిన ఈ వ్యాక్సిన్కి అనర్హులు. కరెక్ట్గా 14 సంవత్సరాలు ఉన్నటువంటి బాలికలు మాత్రమే ఈ వ్యాక్సిన్ని తీసుకోవాలి. బాలికలు తమ ఆధార్ కార్డుతో తల్లిదండ్రుల సమక్షంలో ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండా కేంద్రాలకు వెళ్ళొచ్చు. టీకా వేసిన తర్వాత 30 నిమిషాల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాల్సి ఉంటుంది. వారి వివరాలని యువిన్ పోర్టల్లో ఆరోగ్య శాఖ అధికారులు నమోదు చేస్తారు. సో మనం చూస్తున్నాం కింగ్ కోటి ఆసుపత్రిలో మంత్రి దామోదర్ రాజనరసింహ ఆధ్వర్యంలో ఈ హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్వయంగా మంత్రి పాల్గొన్నారు. అక్కడ 14 ఏళ్ల అమ్మాయిలకు వ్యాక్సిన్ వేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. హెచ్‌పీవీ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ని రాకుండా ఆ క్యాన్సర్ని నిరోధించడం కోసం క్యాన్సర్ పైన యుద్ధం చేస్తోంది దేశం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ టీకా వేసే కార్యక్రమాన్ని తీసుకుని దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తూ హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తుంది. గర్భాశయ క్యాన్సర్, సో ఇప్పుడు ఈ టీకా వేసుకుంటే భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ అనేది ఎప్పటికీ రాకుండా ముందస్తుగా ముందే ఆ క్యాన్సర్కి చెక్ పెట్టే విధంగా ఏమైనా లక్షణాలు ఉన్నా కూడా ఈ టీకా వల్ల పూర్తిగా అవి తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం 14 సంవత్సరాలు ఉన్నటువంటి బాలికలకు మాత్రమే ఈ టీకా వేయించాలి. 14 సంవత్సరాల కంటే లోపు అంటే 11, 12, 13 వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ టీకా వేసుకోవద్దని ప్రభుత్వం చెబుతోంది. ఎగ్జాక్ట్గా 14 సంవత్సరాలు రన్ అవుతున్నటువంటి బాలికలు మాత్రమే, 14 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి బాలికలు మాత్రమే ఈ సర్వైకల్ క్యాన్సర్ టీకా వేసుకోవాలి. 14 సంవత్సరాలు నిండిన వాళ్ళు మళ్ళీ దీన్ని వేసుకోవద్దు అంటూ ప్రభుత్వం చెబుతోంది. కాబట్టి జాగ్రత్తగా తల్లిదండ్రుల సమక్షంలోనే ఈ టీకా వేసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 4 లక్షల మంది
బాలికలకు ఈ వ్యాక్సిన్ వేయాలని ఆరోగ్య శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం 14 ఏళ్ల వయస్సున్నటువంటి అమ్మాయిలకు మాత్రమే 0.5 ml డోసును ఉచితంగా అందజేస్తుంది ప్రభుత్వం. 13 ఏళ్లున్నా లేదా 15 నెలల్లోకి అడుగుపెట్టిన వాళ్ళైనా ఈ వ్యాక్సిన్ వేసుకోకూడదు. బాలికలు తమ ఆధార్ కార్డుతో తల్లిదండ్రుల సమక్షంలో ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండా నేరుగా కేంద్రాలకు వెళ్ళొచ్చు. టీకా వేసిన తర్వాత 30 నిమిషాల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది. నమస్కారం. ఈరోజు హెచ్పివి వ్యాక్సిన్ మొదటిసారి దేశంలో ఈ వ్యాక్సిన్ అనేది క్యాన్సర్కు సంబంధించింది. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని చెప్పి సర్వికల్ క్యాన్సర్ రాకుండా అమ్మాయిలు ప్రత్యేకంగా 14-15 సంవత్సరాల మధ్యలో ఉన్న అమ్మాయిలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి. మన బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వికల్ క్యాన్సర్ కానీ ప్రధానంగా 4వ క్యాన్సర్ అందులో అమ్మాయికి వచ్చేది బ్రెస్ట్ తర్వాత సర్వికల్ క్యాన్సర్. ఆ సర్వికల్ క్యాన్సర్ రాకుండా జాగ్రత్తలు పడడానికి ఈ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రాలు కూడా. బయట మార్కెట్లో దీని వాల్యూ సుమారు 4,000 రూపాయలు. కానీ ఉచితంగా ప్రభుత్వం ఈ ట్రీట్మెంట్ వ్యాక్సిన్ మన పిల్లలకు అందజేస్తున్నది. మన రాష్ట్రంలో సుమారుగా 5 లక్షల మంది అమ్మాయిలు 14-15 సంవత్సరాల మధ్య అమ్మాయిలకు అందరికీ కూడా వ్యాక్సిన్ ఇవ్వాలి. ప్రోటోకాల్ని నియమించాలి, ప్రోటోకాల్ని పాటించాలి. ప్రత్యేకంగా ప్రోటోకాల్ అంటే పేరెంట్స్ కన్సెంట్ ఉండాలి, అబ్జర్వేషన్ ఉండాలి. పేరెంట్స్ కన్సెంట్ అనేది ఇవ్వకూడదు. ఇది రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, తాలూకా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని రాబోయే 2 రోజుల కార్యక్రమాన్ని కొనసాగించాలి. ఆ తర్వాత రొటీన్ కార్యక్రమం ఇది. కానీ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది కనుక ప్రతి ఒక్కరికి అప్పీల్ ఇది. మన రాష్ట్రంలో ఉన్న అమ్మాయిలు 14-15 సంవత్సరాలు ఉన్న అమ్మాయిలు అందరూ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. తెలంగాణలో సర్వైకల్ క్యాన్సర్ నివారణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. దీంట్లో భాగంగా ఉచిత వ్యాక్సినేషన్ని ప్రారంభించారు మంత్రి దామోదర్ రాజనరసింహ. హెచ్పివి వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ని నివారించే విధంగా 14 ఏళ్ల బాలికలకు సుమారుగా 4 నుంచి 5 లక్షల మంది 14 ఏళ్ల వయస్సున్నటువంటి బాలికల కోసం హెచ్పివి వ్యాక్సిన్ని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో అందుబాటులో ఉంచుతున్నామని చెబుతున్నారు మంత్రి దామోదర రాజనరసింహ. కింగ్ కోటి జిల్లా ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రేపటి నుంచి అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఈ టీకా అందుబాటులోకి రాబోతుంది. దాదాపుగా 4 లక్షలకు పైగా ఉన్నటువంటి బాలికలకు ఈ వ్యాక్సిన్ వెయ్యాలి అని ఆరోగ్య శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం 14 ఏళ్ల వయసున్న అమ్మాయిలకు మాత్రమే ఈ డోసు ఉచితంగా అందజేయనుంది ప్రభుత్వం.